హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూసేయండి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజరు. దీనికోసం నేను చికెన్ అయితే సాల్ట్ వాటర్లో 1/2 అవర్ వేసానండి. ఇక బాస్మతి రైస్ 1.5 గ్లాస్ తీసుకొని దాన్ని ఒక 20 మినిట్స్ సోక్ చేస్తే చాలండి. ఇక ఎసరు కోసం వాటర్ పెట్టేశాను. ఇందులో హోల్ బిర్యానీ మసాలా అంతా కూడా యాడ్ చేశానండి. చెక్క, లవంగం, యాలకులు, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నీ 1.5 గ్లాస్కి నేను కొలత అయితే లెక్క వేయకుండా తీసుకున్నానండి. ఎసురు వంచేస్తాం కదా, ఇక సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. మనం నార్మల్గా 1 స్పూన్ వేస్తే ఇందులో 2 స్పూన్లు వేయాలండి సాల్ట్. ఇక బిర్యానీ కోసం ఇలా మందపాటి పాత్ర అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. నియర్లీ 1 కప్పు ఆయిల్ అయితే పడుతుంది. బిర్యానీకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్లో నేను కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ కలిపానండి, అందుకు ఎల్లోగా ఉంది. ఇక ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా మళ్ళీ వేసానండి. చెక్క, లవంగం, యాలకులు, జాపత్రి. కొద్దిగా అది వేగిన తర్వాత క్యాషూ నట్స్ వేస్తున్నాను. ఒక 1/2 కప్పు వరకు వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇక ఇటు సైడ్ ఎసురు మరగడం స్టార్ట్ అయిందండి. అలా బాగా మరిగేటప్పుడే అందులో బియ్యం యాడ్ చేయాలండి. అప్పుడే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇక ఈ జీడిపప్పు అయితే మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఒక 1/2 వేగిన తర్వాత ఒక 2 కప్స్ ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఒక పెద్ద సైజు ఆనియన్ను 2 కట్ చేసి ఇలా సన్నగా వేసుకున్నానండి. మీరు బ్రౌన్ ఆనియన్స్ కూడా చేసేసి లాస్ట్లో వేసుకోవచ్చు. నేనైతే ఎవ్రీ టైం అలాగే చేస్తాను, ఈసారి ఇలా చేస్తున్నాను. ఇక ఈ ఆనియన్స్ త్వరగా వేగాలంటే దీనికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా మనం మధ్యలో వేసే సాల్ట్ అంతా కూడా మొత్తానికి మీరు ఓవరాల్గా చూసుకొని వేసుకోవాలండి, లేదంటే ఎక్కువైపోతుంది. ఇప్పుడైతే బాగా మరుగుతుంది చూడండి ఇటు సైడు. ఇప్పుడు దీనికి వాటర్ అంతా డ్రైన్ చేసేసి రైస్ యాడ్ చేయాలండి. చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే రైస్ అంతా బ్రేక్ అయిపోతుంది. ఇక ఇటు సైడ్ చూద్దామండి. 2 సైడ్లు 2 పాత్రలు పెట్టేసి 1/2 అవర్ అంటే 1/2 అవర్లో కంప్లీట్ చేసేయచ్చండి. మీకు ముందు ప్రొసీజర్స్ అంతా కూడా ఒక 15 మినిట్స్, ఓవరాల్గా 40 to 45 మినిట్స్లో మీకు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతేకాని దీనికోసం గంటలు అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. ఇక రైస్ చూడండి 50% కుక్ అయింది. మనం ఇలా పట్టుకొని ఇలా బ్రేక్ చేస్తే అర్థమవుతుందండి, కొద్దిగా గట్టిగా ఉంది. ఇక ఇటు సైడు ఆనియన్స్ 80% వేగిన తర్వాత ఒక 1/2 కప్పు మిర్చి, గ్రీన్ మిర్చి వేస్తున్నానండి. దీనివల్ల బిర్యానీలో స్పైసీనెస్ బాగుంటుంది. మా పిల్లలు బాగా లైక్ చేస్తారండి. ఒక ఫ్యామిలీకి సరిపోతుందండి నేను చెప్పే క్వాంటిటీ. ఇక 2 టీ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. నెయ్యి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఎక్కువ వేసే కొద్దీ బిర్యానీ టేస్ట్ కూడా మారిపోతుంది, చప్పగా అయిపోతుంది. ఇంకొక 2 టీ స్పూన్స్ లాస్ట్లో యాడ్ చేస్తానండి నేను. ఇక ఇదంతా కూడా ఒకసారి కలిపేసి ఇక కారం వేస్తున్నాను. టీ స్పూన్తో 1 టీ స్పూన్ వేసానండి. ఇక ఒక 1/2 టీ స్పూన్ వేసాను. 1.5 స్పూన్ అండి. 1.5 గ్లాస్ వాటర్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఆల్రెడీ మనం గ్రీన్ మిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి కారం అయితే. ఇక ఒక 1.5 స్పూను ధనియాల పొడి వేసానండి. ఇక వేయించి గ్రైండ్ చేసిన జీలకర్ర పొడి కూడా ఒక చిన్న స్పూన్తో యాడ్ చేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందండి. ఇక నేను మళ్ళీ చికెన్ మసాలా అవంతా వాడట్లేదండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసానండి. మళ్ళీ చికెన్ మసాలా వేస్తే ఏమవుతుందంటే స్పైసెస్ అంతా ఎక్కువ అవుతుందండి. ఆల్రెడీ మనము వాటర్లో కూడా హోల్ గరం స్పైసెస్ వేసాము, మళ్ళీ ఇందులో కూడా వేసాము, ఓవరాల్గా పెట్టగా అవుతుంది. ఇక కొత్తిమీర, పుదీనా కూడా ఇందులో వేసుకోవాలి, లీవ్స్. ఇప్పుడు రైస్ అయితే 80% కుక్ అయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా జాలిగిన్నెలో డ్రైన్ చేసేయాలి టోటల్ వాటర్. ఇంకా కావాలంటే దీని మీద నార్మల్ కూల్ వాటర్ కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ఇక కొత్తిమీర ఇంట్లో లేదు కాబట్టి నేనైతే మనం ఆల్రెడీ ఆరబెట్టి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర, మన ఛానల్లో వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, అది వేస్తున్నానండి. దీన్ని కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. యాక్చువల్గా ఏంటంటే రైస్ ముందుగా ఉడికిపోయింది, ఇది కొంచెం ప్రొసీజర్ లేట్ అయింది కాబట్టి రైస్ కొంచెం మనం ఇది స్టార్ట్ చేసుకొని ఫస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత రైస్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక 1 కప్పు పెరుగు అయితే వేసాను.
దీనివల్ల బిర్యానీ కమ్మదనం బాగా వస్తుందండి. యాక్చువల్గా మనం చికెన్ మ్యారినేట్ చేసి 1/2 అవర్ 1 అవర్ అలా పెట్టి లెంతీ ప్రొసీజర్ చేస్తాం కదా, ఇదైతే కొంచెం ఈజీగా అయిపోతుందండి. టేస్ట్లో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. ఇక ఒక కప్పు నేను టొమాటోస్ అయితే వేస్తున్నానండి, లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇక ఈ మూత క్లోజ్ చేసేసి ఒక 3-4 మినిట్స్ అలాగే వదిలేయాలండి. తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం ఇలా పైకి తేరిందండి. టొమాటోస్ కూడా బాగా కుక్ అయ్యాయి. నార్మల్ దమ్ బిర్యానీలో మనం టొమాటోస్ యూస్ చేయము. నేను ఈ ప్రొసీజర్ అంతా నార్మల్ మనము కలర్ రైస్ చేస్తాం కదండి, అలాంటి ప్రొసీజరే, కానీ దీనికి దమ్ పెడుతున్నాను రైస్కి. వెజ్ బిర్యానీ అలా చేస్తాం కదా, ఆ ప్రొసీజరే. వెరైటీగా ఉంది, చాలా బాగా వచ్చింది, అందుకనేసి రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇక మనము చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ చికెన్ అయితే 1/2 kg అండి. 1/2 kg చికెన్కి నేనైతే 350 grams రైస్ అయితే తీసుకున్నానండి. ఎగ్జాక్ట్ క్వాంటిటీ ఒక ఫ్యామిలీ 4 మెంబర్స్కి అయితే సరిపోతుందండి. ఈ ముక్కలు మనం ఒక 1/2 అవర్ సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తాం కాబట్టి చాలా బాగా కుక్ అవుతుంది, లోపల అయితే సాఫ్ట్గా ఉంటుందండి. ఇక మొత్తం ఈ మసాలాలంతా ఈ చికెన్కి పట్టే విధంగా కలుపుతూ ఉన్నాను. ఇక ఇదంతా మొత్తము ఒక 2-3 మినిట్స్ పడుతుందండి. బాగా అంతా కూడా కలపాలి. మనం మ్యారినేషన్ సపరేట్గా చేయం కాబట్టి ఇందులో మసాలా అంతా కూడా చికెన్కి పట్టే విధంగా బాగా కలపాలండి. బిర్యానీ అంటే పెద్ద పెద్ద పాత్రల్లో చేయడము, దాన్ని మ్యారినేట్ చేయడము, అదంతా చాలా లెంతీ ప్రొసీజరు. ఇలా అయితే మనకు తక్కువ అండి, ఈజీగా అయిపోతుంది. కొద్దిగా అయితే మనం డ్రైన్ చేసినప్పుడు వాటర్ ఎసరు ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ చాలండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఈ చికెన్లోనే వాటర్ ఊరింది చూడండి. ఇప్పుడు దీన్ని పైన రైస్ యాడ్ చేద్దామండి. మొత్తం అలా ఇదంతా రైస్ యాడ్ చేశాను. పైన అయితే ఒక 2 టీ స్పూన్స్ మళ్ళీ నేను నెయ్యి అయితే వేసానండి. కొంచెం ఎలాచీ పౌడరు, స్పైసెస్ ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చండి. నేను ఇంకైతే ఏం వేయట్లేదు, ఎలాచీ పౌడర్ కొద్దిగా వేసాను, నెయ్యి అయితే యాడ్ చేశాను. ఇక పాలు తీసుకొని ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటున్నానండి. పైన మనం కలరింగ్ కోసం వేస్తాం, కలర్ ప్లస్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని మిక్స్ చేసి పైన యాడ్ చేసేద్దాము. అంతే అండి. నేను ఇందులో పసుపు అయితే యాడ్ చేయలేదండి, దీంతోనే మనకి కలర్ వచ్చేస్తుంది, అందుకని సపరేట్గా నేను పసుపు అయితే వేయలేదు. అంతే అండి. ఇక దీన్ని దమ్ పెట్టేయాలి. దీనికి ఎగ్జాక్ట్గా సరిపోయిందండి, క్వాంటిటీ పై వరకు వచ్చింది, మూత కూడా సెట్ అయింది. ఇక దీని మీద నేను వెయిట్ కోసం ఇలా పెడుతున్నానండి. ఏదైనా పెట్టుకోవచ్చండి మీరు. ఇదైతే కదలకుండా కరెక్ట్గా నిలుస్తుంది, అందుకు ఇలా పెట్టేశారండి. టోటల్ సెట్టింగ్ ఇంతే అండి. మనం దీనికి ఇంకా గోధుమ పిండి పోయడం, మైదా పోయడం అవంతా ఏం అవసరం లేదు. ఎగ్జాక్ట్ మనము సరిపోయే పాత్ర తీసుకుంటే చాలండి. నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది, కొద్దిగా కూడా మిగలలేదు. ఇక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టానండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో, పైన కలరే తెలుస్తుంది చూడండి. ఇంకా ఇదంతా కూడా మనం పెద్ద గిన్నెలో వేసుకొని కలిపేసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఇలా పాత్ర పెట్టకుండా పాన్ పెట్టి దాని మీద కూడా పెట్టుకోవచ్చండి, మాడిపోకుండా. నేనైతే ఇది చాలా మందం స్టీల్ గిన్నె కాబట్టి అలాగే పెట్టేశాను. ఇక పెద్దది ఇలా పాత్ర తీసుకొని దీంట్లో మొత్తం తీసేస్తున్నానండి. చాలా వేడిగా అయితే ఉంది, ఇప్పుడు తీసాను కదా, జాగ్రత్తగా మొత్తం అంతా కూడా తీసేసుకోవాలి. ఇక దీన్ని కలుపుకోవాలండి. చూడండి అక్కడక్కడ వైట్ రైస్ ఉంది చూడండి, మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకు టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మీరే నాకు చెప్తారు. రైస్ చూడండి అస్సలు ఎక్కడ బ్రేకే అవ్వలేదు, వేసింది వేసినట్లుగా ఉందండి. ఇలాగే చేస్తే పర్ఫెక్ట్ కొలతలతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.